గుడ్ మార్నింగ్. ఫ్రీ బస్సులు ఎప్పుడు వచ్చాయో అప్పటి నుంచి అలర్లు స్టార్ట్ అయిపోయినాయి. మన బస్సులో కాదు, అన్ని బస్సుల్లోనూ, అన్ని తెలంగాణలో కూడా ఇలాగే జరుగుతుంది. రోజు తన్నుకోవడమే, చూస్తుంటే భయం వేస్తుంది. టికెట్ ఫ్రీ కదా, వచ్చి కూర్చోవచ్చు కదా, కూర్చోరు. సీట్ల కోసం తన్నుకోవడం, జుత్తులు బట్టలు లాక్కోవడము, బాదుకోవడమే తప్ప ఇంకేట్ లేదు. వీరికి ఇంటి దగ్గర పని పోటు ఉండదు. వస్తారు, బస్సు ఎక్కుతారు, బస్సు ఎక్కి పట్టి పక్కన తన్నుకుంటారు. కండక్టర్లకు మాకు భయం వేస్తుంది. ఏంటంటే ఎవడు దన్నేది, మా దన్నేస్తాడు భయం వేస్తుంది. నిన్న మా బస్సులోన 35 మంది ఆడలు ఎక్కారు. బస్సు ఆగిపోయింది. తొయ్యడానికి మగోళ్ళు లేడు. వాళ్ళు దిగమంటే దిగరు, తొయ్యమంటే తొయ్యరు. ఇటు చూసినా మగవాళ్ళు కనిపించట్లేదు. అలా వెయిట్ చేయాలి మగవాడు వచ్చిన వరకును. తన్నుకున్నప్పుడు మాత్రం బాగా తన్నుకుంటారు. అప్పుడు మగవాళ్ళు అక్కర్లేదు, పట్టి పక్కన తన్నుకుంటూ ఉంటారు. వీళ్ళకి చూస్తే అందరికీ భయం, ఇడిపించడానికి భయం వేస్తుంది. కండక్టర్ అని జడిసిపోతాడు చూడండి. 4-5 ఒక బ్యాచ్గా వస్తారు. వీళ్ళు లూసి పెడితే అందరూ ఒకటైపోయి సరే తన్నుకోవడం దేనికైతే సీట్ కోసమే. టికెట్ లేదు కొంచెం నిల్చుని తేట అయిపోయింది. నిల్చోరు, ఎవరు చెప్పిన మాట వినరు. వాళ్ళు జుత్తులు పట్టుకొని తప్పు చూడు ఎలా గుర్తుందో, గుర్తు చూస్తే భయం వేస్తుంది. ఎలా పిడికిలు పట్టి పక్కాంచి గుర్తుంటారు ఒకరు. ఫ్రీ బస్కి వినియోగించుకోవట్లేదు. మగవాళ్ళకి ఎలాగ సీట్లు లేవు, మగవాళ్ళు నిల్చొనే ఉంటారు. మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక అమ్మాయికి నేను అడిగాను, ఎక్కడికి వెళ్తాను అంటే 30 కిలోమీటర్లు వెళ్తుంది. ఎందుకంటే టిఫిన్కి అంటే ఇక్కడ టిఫిన్ బాగోలేదు, అక్కడ టిఫిన్ చేసి వస్తాను అన్నది. ఇలాగే తిరుగుతుంటారు ఫ్రీ బస్సు అయితే. ఈ ఫ్రీ బస్సులో తన్నుకోవడం ఆపాలి. గవర్నమెంట్ తగు నిర్ణయాలు తీసుకోవాలి. గవర్నమెంట్ పట్టించుకోకపోతే రోజు తన్నుకుంటుంటారు. బస్సులో ఉంటారు. రోజు ఇదే పని. ఒక బస్సు కాదు, 2 బస్సు, అన్ని బస్సులు ఇదే పని. మగవాళ్ళకి సీట్ ఇవ్వరు కదా, ఇంక 2 తన్నుకోవడం. ఒకటి తన్నుకోవడం, గుద్దుకోవడము, తోసుకోవడము, తిట్టుకోవడము. చామిత ఉంటుంది కదా, పని లేని మంగళూరు పిల్లి పొరకు గురికాడని. అలాగే వీళ్ళు పని లేకుండా వస్తుంటారు, తన్నుకుంటుంటారు. ఈ ఫ్రీ బస్సులన్నా బస్సుకు ఒక పోలీసు ఉంటే వీళ్ళు శుభ్రంగా ఉంటారు. వాళ్ళు కేసు బుక్ చేసేసి తీసుకుని వెళ్తుంటే వీళ్ళు జాగ్రత్త పడతారు. అమ్మ తల్లి మీకు దండం పెడతాము, శుభ్రంగా కూర్చోండి అమ్మ, తనుకోకండి. సీట్లో కూర్చోండి, సీట్లు నిల్చోయండి. ఒకసారి ఇటు అయిపోదు. అల్లర్లు ఆపండి, తోపులాట్లు ఆపండి. మగవాళ్ళకి సీట్లు ఇవ్వండి, మగవాళ్ళకి కూర్చోబెట్టండి, మగవాళ్ళకి కూడా గౌరవించండి. మగవారు కూడా బతకాలి కదా, మగవారికి కూడా కొద్దిగా విలువ ఇవ్వండి. మగవారికి అలా నిల్చుంటే మగవాళ్ళకి నాకు ఆమె 2 చెప్పుతులు కూడా వస్తుంది మగవాడికి. ఏంటి దౌర్జన్యం, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది దౌర్జన్యము? ఎందుకు ఇలా జరుగుతుంది? దేనికంటే సీటు కోసమే, మరేట్ లేదు. గొడవలు దేనికంటే సీటు కోసమే. ఫ్రీ బస్సులు వేసింది తన్నుకోవడానికి కాదు, శుభ్రంగా కూర్చొని మీ ప్రయాణం సుఖంగా జరగాలనేసి వేశారు గవర్నమెంట్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.